స్టేషన్లో ఒకటి సోషల్ మీడియాలో పోస్టులు కొట్టారని చూపించాడు అక్కడ ఎస్ఐ. అదేవిధంగా రఘురామకృష్ణరాజు గారి ఎపిసోడ్ కూడా మనం చూసాం, ఆయనే చెప్పారు చాలా సందర్భాలు. అంటే హత్యను కూడా మీరు వీడియో కాల్లో చూపించారా ఏంటి, ఏం జరిగింది ఆ సమయంలో? ఆ ఫోన్ కాల్స్ గంగిరెడ్డి అవినాష్ రెడ్డి మధ్య ఏంటి? అదే కాదు, ఆ 2 గంటల నుంచి 5 గంటల దాకా అవినాష్ రెడ్డి ఫోన్ కాల్స్ ఎవరెవరికి వెళ్ళాయి, వాళ్ళ ఫోన్ కాల్స్ చెప్పమంటోంది ఎవరు? సునీత. అసలు ఆయన ఎందుకని ఫోన్ సరెండర్ చేయలేదు? అవును, ఎవరు? అవినాష్ రెడ్డి ఫోన్ ఇంతవరకు ఎందుకు సరెండర్ చేయలేదు? సరెండర్ చేయమని సిబిఐ ఎందుకు అడగలేదు? అంటే మా కవిత పిచ్చిదని మా ఫోన్లన్నీ సరెండర్ చేసుకుంటారా? ఏది ఫోన్ ట్యాపింగ్ లేకపోతే ఆ లిక్కర్ స్కామ్లో 11 ఫోన్ల దాకా ఆవిడే డ్యామేజ్ చేసి, అదేదో అవినీతి కేసు 100 కోట్లు. ఇదేంటి ఇది? కిరాతక హత్యకు గురైనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి చిన్నాన్న. ముఖ్యమంత్రి చిన్నాన్న హత్యకు గురైతే, ముఖ్యమంత్రి తమ్ముడు హత్యకు గురైతే హంతకుడు ఇవాళ హంతకుడికి టికెట్ ఇచ్చారు. ఏ8 హంతకుడికి టికెట్ ఇచ్చారు, హంతక పార్టీని ఓడించండి అని ఎవరు పిలిపిస్తున్నారు? చెల్లెళ్ళు. ఆ హంతకుడి ముద్రతో అతన్నే బస్సు యాత్రలో జగన్మోహన్ రెడ్డి పక్కన వేసుకుని తిరుగుతూ దేవుడికి తెలుసు అంతా అని అంటున్నారు. అంటే మరి కడప ఓటర్లు ఓటేస్తారా? అంటే జనం ఇంత పిచ్చోళ్ళని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నాడా? తను ఎవరిని చెబితే వాళ్ళకు ఓటేస్తారు అనే పిచ్చోళ్ళనే ముద్ర జగన్మోహన్ రెడ్డి జనం పైన వేస్తున్నారా? కడప ఓటర్లు ఇవాళ హంతకుడి ముద్ర పడినటువంటి ఏ8కి ఓటేస్తారు అనే అంత పిచ్చోళ్ళ. గుండెపోటు అని చెప్పినాడికి నెల్లూరు టికెట్ ఇచ్చాడు. ఎవరు? గుండెపోటు అని చెప్పినాడికి ఇవాళ నెల్లూరు టికెట్ ఇచ్చాడంటే రేపు పొద్దున వీళ్ళిద్దరూ ఎంపీలుగా గెలిస్తే ఇక హత్యలేనా? ఆ హత్యలను గుండెపోట్లుగా నమ్మించడమేనా? ఏం చెయ్యాలి కడప ఓటర్లు? ఏం చెయ్యాలి నెల్లూరు ఓటర్లు? ఉండగానే ఇంత ఫ్యాబ్రికేట్ చేసినప్పుడు అధికారం వస్తే ఇంకేమైనా చేయగలుగుతారు. రేపు పొద్దున వివేకానంద రెడ్డి నెల్లూరు ఎంపీ అయితే ఇంకెన్ని హత్యలు గుండెపోటని అంటాడో? రేపు పొద్దున అవినాష్ రెడ్డి ఎంపీ అయితే ఇంకెన్ని హత్యల ఆధారాలు అమాయకంగా చూస్తూ నిలబడతాడో చెప్పేస్తుంటే. శ్రీనివాస్ గారు ఒక పాయింట్ చెప్పండి. ఇంత సూటిగా షర్మిల గారు సునీత గారు అడుగుతున్నారు, దానికి అవినాష్ ఎక్కడా సమాధానం చెప్పిన పరిస్థితి కనిపించదు. ఏది పేరు పెట్టండి, నేనేంటో మీకు తెలుసు అని అంటూ ఉండి సింపుల్గా వదిలేస్తూ ఉంటారు, కానీ నేను ఎక్కడ చేయలేదని అనరు. అవినాష్ రెడ్డి నోరు తెరవడు, జగన్మోహన్ రెడ్డి నోరు తెరవడు. అయితే అసలు ఈ సబ్జెక్టే మాట్లాడరు. ఇప్పుడు సునీత చేస్తున్నటువంటి విమర్శలు, ఆమె ఇచ్చినటువంటి వీటిపైన ప్రెస్ మీట్ పెట్టి ఎందుకని వీళ్ళు సమాధానం చెప్పరు? అంటే కోర్టులు ఉల్లంఘించినట్ట? ఇది కోర్టులో ఉంది కాబట్టి వీళ్ళు ఉల్లంఘన చేయకూడదనా? ఇప్పుడు ముప్పాల సుబ్బారావు గారే చెప్పాలి. ఓపెనింగ్ రిమార్క్స్ లో ఒక మాట అన్నారు, ఆవిడ లభించిన ఆధారాలు, సిబిఐ ఇచ్చిన ఆధారాలు మరొకసారి ప్రజల ముందు ఉంచిందని, కానీ ఆవిడేం కల్పితాలు సృష్టించినవి అయితే కాదు కదా. అంటే ఎంత బరితెగింపు అంటే, సునీత దారిన సునీత చెప్పుకుపోమ్మను, షర్మిల దారిన షర్మిల చెప్పుకుపోమ్మను, అసలు వాటికి మేము సమాధానమే చెప్పాం. మేము చెప్పేదే జనం నమ్ముతారు, ఎందుకంటే మా ఫేస్ అలాంటిది. అంటే అనుకుంటున్నారా నమ్ముతారని? అంతేగా, మా ఫేస్ అసలు అదొక పెద్ద సిల్వర్ స్క్రీన్. అసలు మామూలు భావాలు పలుకుతాయి ఆ ఫేస్లో. ఇద్దరి ముఖాలు అసలు ప్రపంచ అమాయకులు. అమాయక చక్రవర్తి 1 జగన్మోహన్ రెడ్డి, అమాయక చక్రవర్తి 2 అవినాష్ రెడ్డి. అసలు అవినాష్ రెడ్డి వాయిస్ చూసారు ఎట్టుంటుందో? రవీంద్రనాథ్ రెడ్డి చెప్పాడంటే నిజంగా అట్లాగే ఉంటుంది, నోట్లో ఏలు పెడితే. అంటే పక్కన కూర్చుని ఆయన పాపం అమాయకుడు అంటే ఆయన తలదించుకుని అలాగే కూర్చుని ఉన్నారు ఆ రోజు ఆ వీడియోలో మనం చూస్తే. ఎవరు అమాయకులు? జగన్మోహన్ రెడ్డి అమాయకుడు కాదు, అవినాష్ రెడ్డి అమాయకుడు కాదు, వాళ్ళని నమ్మి ఓట్లేస్తున్నటువంటి జనం అమాయకులు. ప్రజలే తేల్చుకోవాలా, విఘ్నులైన ప్రజలు. సిల్వర్ స్క్రీన్ గేమ్స్ ఏమన్నా కొన్నైనా టీడీపీ నేర్చుకుందా, లేకపోతే ఈ అంశాల్లో వాళ్ళు ఏం చేస్తారు? పాపం అసలు మొత్తం ఆడ మీదకి నెట్టేశారు. కాబట్టి ఒక బ్రేక్ తర్వాత సాహిబ్ గారు మీతో మాట్లాడతాను.